యానాం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా మహిళకి డ్వాక్రా రుణాలు మంజూరు. పుదుచ్చేరి అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు యానాం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ నగర్లో గల మున్సిపల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ యానాంలో గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన డ్వాక్రా రుణాల కోసం గత ఎన్నికల్లో నేను మహిళలకి హామీ ఇచ్చిన విధంగానే గడిచిన 3 అసెంబ్లీ సమావేశాల్లో కూడా డ్వాక్రా రుణాలను కోసం చర్చలు వేయడం జరిగింది. ఎన్నికల్లో ఓట్ల కోసం డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పడం లాంటి మహిళలను మోసం చేయడం నాకు చేత కాదని, అదేవిధంగా ప్రభుత్వం మంచి మనసుతో రుణాలు మాఫీ చేస్తే అందరికన్నా ముందుగా నేను సంతోషిస్తానని, ప్రతి ఒక్క గ్రూపు వారు తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా మీకు ప్రతి గ్రూపుకి ఇప్పుడు ఇస్తున్న 10 లక్షల రూపాయలు రుణాలు 20 లక్షల రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వంతో చర్చలు జరిపి మీకు అండగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నానన్నారు. సుమారు 400 డ్వాక్రా గ్రూపులు గాను ప్రతి గ్రూపుకి ఎమ్మెల్యే గొల్లపల్లి చేతుల మీదుగా చెక్కులు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం యానాం ఉన్న బ్యాంక్ మేనేజర్లందరినీ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ శక్తివేల్, యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి జయంతి మరియు ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, ఏసీఓ రమణ, గోపి మరియు యానాంలో ఉన్న అన్ని ప్రముఖ బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ 325 సర్వాణి దుర్గా ఉమెన్ సర్కిల్ 325 శ్రావణ దుర్గా శ్రావణ దుర్గా శ్రీ భగవాన్ ఉమెన్ సర్కిల్ గ్రూప్ 53 బి 500 ఛాయా ఉమెన్ సర్కిల్ గ్రూప్ 399 శ్రీ మాసుప వ్యాపారి లావణ్య ప్రేమ్ జ్యోతి ఉమెన్ సర్కిల్ గ్రూప్ 115 బి 419 సుమతి సర్కిల్ గ్రూప్ 418 సుమతి సింధు ఉమెన్ సర్కిల్ గ్రూప్ 408 నందరావు దేవి పల్లాలమ్మ సర్కిల్ గ్రూప్ 64 శ్రీ సాయి దుర్గా ఉమెన్ సర్కిల్ గ్రూప్ 38 పల్లాలమ్మ ఉమెన్ సర్కిల్ గ్రూప్. మరియు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మహిళ ఈ లోన్స్ అనేవి చాలా ఇబ్బందికరమైన వాతావరణంతో రావడం జరిగింది. ఎందుకంటే నేను ఎన్నికల సమావేశంలో కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా త్వరగా జరగాలి అని. దానికి నిజంగా చెప్పాలి అంటే ముందు సంవత్సరం 40 వరకే శాంక్షన్ అయ్యి ఇంకా అవ్వలేదు అని అనడం జరిగింది మేడం గారు. ఆ తర్వాత ఇది నిజంగా పాపం మేడం గారు చాలా జయంతి మేడం గారు కష్టపడి నేను చేసి తీస్తానండి. ఎందుకంటే ఇలా 440 గ్రూపులు ఉండడం జరిగింది. దాంట్లో కొంతమంది కట్టలేదు, అయినా కూడా ఏదో రకంగా మనం కష్టపడి చేసి తెస్తానని చెప్పి మేడం కూడా చెప్పారు. వారు ఇది 4వ సంవత్సరం. ఇప్పుడు రావడం లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కొంచెం ఆ పొదుపు వెంటనే కట్టేసిన వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు 400 మందికి వెంటనే శాంక్షన్ అవ్వడం కూడా ఎంతో ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం సుమారు ఒక గెలిచిన వెంటనే 1-2 సంవత్సరాల్లో పెట్టుకుంటే మేము కూడా ఇచ్చిన మాటని పూర్తిగా వెంటనే చేసినట్టు ఉండేది. కాకపోతే కొంచెం లేట్ అయినా కూడా కొన్ని కరోనా కారణం వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు, పన్ను అవి లేక. కానీ ఇప్పుడు కూడా టైంకి మీ అందరికీ కూడా లోన్లు అన్ని కూడా బ్యాంక్ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అందరూ కూడా కంపేర్ చేసుకునేది పక్కన ఆంధ్ర రాష్ట్రం ఉంది, అలాగే వాళ్ళకి ఎలా పడుతున్నాయి మనకి అలాగే పడిపోవాలని మనం ప్రతి ఒక్క తల్లి కూడా అనుకుంటుంది. కాకపోతే ఉన్న పరిస్థితులు ఏంటి అంటే మనం ఇది నిజంగా ఒకప్పుడు మంచి స్కీమే స్టార్ట్ చేయడం, కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిసారి కూడా ఒప్పుకోవట్లేదని చెప్పారు మేడం గారు కూడా. దానికి మేడం కూడా చాలా సహకరించారు. ఈ నిజంగా చెప్పాలంటే మీరందరూ కూడా ఈ స్కీమ్ ని ఎప్పటికప్పుడు ఎవరో వచ్చి గవర్నమెంట్ వచ్చింది మాఫీ చేస్తాయి
లేకపోతే తీసేస్తాయని చెప్పడం అనేది అబద్ధమే. అలాంటి నిజంగా జరిగితే మంచిదే. ఏదో ఎలక్షన్ లో హామీలు ఇచ్చేసినంత వరకు లేకపోతే గెలిపించమని కోరికలు కోరినంత వరకు చాలా బాగానే ఉంటున్నాయి. కానీ అటువంటి జరిగినాయో లేదో మీ గుండెల మీద చేసుకుంటే మీకే సమాధానం దొరుకుతుంది. నేను అటువంటి అయితే చెప్పే ఉద్దేశం లేదమ్మా. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఏదైనా గుమ్మాలు ఎక్కి లేకపోతే సంతకాలు ఎక్కడికన్నా తిరిగి ఏదైనా బతికినాడో లేకపోతే ఎవరి చుట్టూనో చేయించుకునే పరిస్థితి అయితే లేదు. ఈ రోజు కూడా రమణ గారు ఎంతో నన్ను ఒక 20-30 సార్లు సార్ ఇప్పటికే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి మీరు ఏదో రకంగా అని చెప్పి ఇప్పటికప్పుడు మీరు వెళ్ళి కలవాలి అని చెప్పి మేడం గారిని కూడా డిపార్ట్మెంట్ ని కూడా వెళ్ళి కలిసి ఏదో రకంగా చేసి తీసుకురావాలని చెప్పి చెప్పారు. దాన్ని కూడా రామన్ గారు కూడా పూర్తిగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ పని అయ్యేలా చేశారు. కాబట్టి ఆయన కూడా పూర్తిగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నా దగ్గర రావడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా పూర్తిగా సహకరించారు. మీరు అందరూ కూడా ఇటువంటి ఏదన్నా కూడా నేను ఒకటే కోరుకునేది, మీరు కడుతూ కొట్టి ఉంటే ప్రభుత్వాలు 5 లక్షలు 10 లక్షలు చేశారు, 15 లక్షలు 10 లక్షలు 15 లక్షలు లేకపోతే 20 లక్షలు కూడా చేసే పరిస్థితి వస్తుంది. సో అందరూ కూడా ఈ రోజు కొంచెం లేట్ అయింది. మేము అందరూ కూడా ఎమ్మెల్యేలు వచ్చారు కదా అక్కడి నుంచి రావడం, దానికి అందరూ క్షమించి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కూడా లేకుండా పూర్తిగా మేమందరూ కూడా సహకారంగానే ఉంటాం. కాబట్టి ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.